బ్రేకింగ్ న్యూస్ దెందులూరు టీడీపీ సీటుపై సస్పెన్స్ వీడింది. చింతమనేనికి ఫోన్ చేశారు చంద్రబాబు. బీఫామ్ తీసుకోవడానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చింతమనేని బీఫామ్ తీసుకోవడానికి వెళ్తున్నారు. అనపర్తి సీటుపై క్లారిటీ రావడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. చింతమనేనికి టికెట్ను ముందు కేటాయించారు. అయితే అనపర్తి విషయంలో కొంత సందిగ్ధత కనిపించడంతో ఒకవేళ అక్కడ నుంచి నల్లిమిల్లికి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వాల్సి వచ్చినట్లయితే చింతమనేని పోటీ చేసే స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలి అని టీడీపీ నేత భావించారు. కానీ అనపర్తి విషయంలో క్లారిటీ వచ్చింది. నల్లిమిల్లి బీజేపీకి వెళ్లడంతో బీజేపీ నుంచి ఆయన టికెట్ తీసుకోవడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. నిన్న రాత్రి బీజేపీలో చేరారు అనపర్తి టీడీపీ నేత నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. శ్రీకాకుళంలో మధ్యాహ్నం బీఫామ్ తీసుకోబోతున్నారు చింతమనేని. అనపర్తి క్లారిటీతో ఇటు తంబాలపల్లి సీటు జయచంద్రారెడ్డికి కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులో భాగంగా తంబాలపల్లిని బీజేపీకి ఇవ్వాలి అని చంద్రబాబు భావించారు. కానీ అనపర్తి విషయంలో క్లారిటీ రావడంతో ఈ రెండు స్థానాల విషయంలోనూ క్లారిటీ వచ్చింది. చింతమనేని బీఫామ్ తీసుకోవడానికి వెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎన్ని గంటలకు చింతమనేని బీఫామ్ తీసుకోవడానికి వెళ్తున్నారు? అనపర్తి విషయంలో క్లారిటీ రావడంతో చింతమనేని సేఫ్, సో ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉంటుంటారు, రైట్? ఖచ్చితంగా చింతమనేని ప్రస్తుతం కొంత హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సీటు విషయంలో నిన్నటి వరకు కూడా ఒక గందరగోళం కనబడింది. ఎందుకంటే అనపర్తి వ్యవహారంలో అనపర్తిలో అక్కడ టీడీపీ నల్లిమల్లి రామకృష్ణారెడ్డికి అక్కడ సీట్ ఇవ్వలేదు. అంతకుముందు సీట్ ఇచ్చారు. కానీ అనూహ్యంగా బీజేపీ ఆ సీట్ కోరుకోవడంతో శివరామకృష్ణరాజుకు భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా అనపర్తి సీట్ కేటాయించింది. అప్పటి నుంచి కూడా అక్కడ అనపర్తిలో తెలుగుదేశం వర్సెస్ బీజేపీ అక్కడ ఫైట్ నడిచింది. కొంత అక్కడ ఇరువురు నేతలు కూడా ఎవరికి వాళ్ళు నామినేషన్లు వేసుకుంటామని చెప్పిన నేపథ్యంలో తర్వాత పొత్తుకు సంబంధించిన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు మరోసారి కూర్చుని మాట్లాడుకున్న నేపథ్యంలో అనపర్తి సీటు టీడీపీకి ఇస్తే కనుక దెందులూరు కానీ తంబాలపల్లి కానీ రెండు సీట్లు ఏదో ఒకటి ఇవ్వాలని మొదట భావించారు. తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న ఆదివారం అందరికీ బీఫామ్స్ అభ్యర్థులకు సంబంధించి బీఫామ్ అందే సమయంలో దెందులూరు, తంబాలపల్లి మాత్రం ఆపారు. ఈ రెండు నియోజకవర్గాలకి బీఫామ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీఫామ్ ఇవ్వకపోయినప్పటికీ చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే తన నామినేషన్ మొన్న దాఖలు చేసేశారు. కానీ ఈ రోజు ఉదయం చంద్రబాబు స్వయంగా చింతమనేని ప్రభాకర్ ఫోన్ చేసి సీటు మీకు ఖరారైంది, బీఫామ్ తీసుకువెళ్లాలని చెప్పడంతో ప్రస్తుతం ఆయన విజయనగరం బయలుదేరినట్టు తెలుస్తుంది. విజయనగరంలో చంద్రబాబు ఈ రోజు ప్రజాకాలం సభలో పాల్గొనబోతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి బీఫామ్ అయితే చింతమనేని ప్రభాకర్ తీసుకోబోతున్నారు. నిన్న రాత్రి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరడంతో పాటు అనపర్తి సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భారతీయ జనతా పార్టీ కేటాయించింది. దీంతో అక్కడ అంతా ఇష్యూ అంతా సర్దుమణగడంతో ఇక్కడ దెందులూరు కూడా చింతమనేని క్లియర్ అయిందని చెప్పాలి. దాంతో ఆయన నామినేషన్ కూడా ఆల్రెడీ వేసేశారు. కాబట్టి ఇప్పుడు బీఫామ్ తీసుకుని అధికారికంగా టీడీపీ అభ్యర్థిగా దెందులూరు నుంచి పోటీ చేయబోతున్నారు. ఇంకొక ఈక్వేషన్ కూడా అంటే దెందులూరుతో పాటు తంబాలపల్లి మీద కూడా అనపర్తి ఎఫెక్ట్ పడింది. అనపర్తి సీటు ఒకవేళ భారతీయ జనతా పార్టీ తీసుకుంటే టీడీపీ తీసుకుంటే కనుక దెందులూరుతో పాటు తంబాలపల్లి కూడా మారుస్తారు. వాళ్ళ రెండు సీట్లు ఏదో సీటు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని ఒక ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే తంబాలపల్లి సీటు కూడా చంద్రబాబు హోల్డ్ లో పెట్టారు. జయచంద్రారెడ్డికి ఆల్రెడీ సీట్లు ప్రకటించినప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు. కానీ సీట్ల వ్యవహారంలో కొంత క్లారిటీ లేకపోవడంతో అటు దెందులూరు ఇటు తంబాలపల్లి రెండు కూడా హోల్డ్ లో పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు అనపర్తి స్పష్టత వచ్చిన నేపథ్యంలో అటు తంబాలపల్లి కూడా జయచంద్రారెడ్డికే సీటు కేటాయిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా బీఫామ్ తీసుకోవాలని పిలిచినట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు విజయనగరం బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కొంత చిన్న ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు తంబాలపల్లి, దెందులూరు కూడా క్లారిటీ రావడంతో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో 144 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకి ఈ ఫామ్లు కూడా ఇచ్చినట్టు అవుతుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ 10 స్థానాలకు సంబంధించి మొన్నటి వరకు 9 మంది అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు. నిన్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు కాబట్టి ఆయన కూడా రాత్రి పురంధేశ్వరి బీఫామ్ అందజేశారు. ఆయన ఈ రోజు రేపు నామినేషన్ వేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ నిన్న నామినేషన్ అయితే వేశారు. కానీ అది ఒక డమ్మీని మొదటి సెట్ నామినేషన్. పూర్తి స్థాయిలో రేపు భారీ ర్యాలీతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తిలో నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ అటు చింతమనేడికి ఇటు జయచంద్రారెడ్డి ఇద్దరు కూడా కొంత క్లారిటీ వచ్చింది. ఇద్దరు కూడా కొంత సేఫ్ జోన్ లో పడినట్టు చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా చంద్రబాబు అయితే సీటు కేటాయించారు. రోహిత్, రైట్ రాజేష్, దెందులూరు టీడీపీ సీటుపై క్లారిటీ వచ్చింది. చింతమనేనికి ఫోన్ చేశారు చంద్రబాబు. బీఫామ్ తీసుకోవడానికి రావాలి అని ఆయన ఆదేశించారు. అనపర్తి సీటుపై క్లారిటీ రావడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. నిన్న రాత్రి బీజేపీలో చేరారు అనపర్తి టీడీపీ నేత నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. శ్రీకాకుళంలో ఈ మధ్యాహ్నం బీఫామ్ తీసుకోవడానికి చింతమనేని వెళ్తూ ఉన్నారు. అనపర్తి టికెట్ విషయంలో క్లారిటీ రావడంతో ఇటు తంబాలపల్లి సీట్ను జయచంద్రారెడ్డికి కేటాయించారు. నిజానికి తంబాలపల్లిని పొత్తులో భాగంగా
బీజేపీకి ఇవ్వాలి అని చంద్రబాబు భావించారు. కానీ అనపర్తి విషయంలో క్లారిటీ రావడంతో దెందులూరు, తంబాలపల్లి టికెట్లను బీ ఫామ్స్ని టీడీపీ అభ్యర్థులకే ఇస్తున్నారు.